పడిపోలే. చూడండి ఇక్కడ అసలు ఎన్ని మామిడి పండ్లు. ట్రాక్టర్లలో ఎక్కిచ్చారు. అయ్యో కనిపించలేదు. ఏమేమి ఎక్కడ అగో మామిడి పళ్ళు నూజివీడు. ఇదిగోండి చూడండి. వావ్. చూడండి అన్ని మామిడి పళ్ళే ఉన్నాయి. చెట్టుకి రోడ్డు పక్కనే ఉంది కాయ చెట్టు. అన్ని మామిడి పళ్ళే ఉన్నాయి. అవన్నీ మామిడికి సంబంధించినవి. మామిడికాయలు అని ఏమంటారా షెడ్. ఎక్కడ చూసినా మామిడికాయలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న రోడ్డు మీద కూడా మామిడికాయలు కనిపిస్తున్నాయి. టోటల్ మామిడికాయలు అసలు భలే ఉన్నాయండి. సరే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? జాగ్రత్త. లొకేషన్ ఇక్కడ దా చూపించింది. సందులో కన్నాడా? కేవీ పెన్సింగ్ వర్క్సా? ఇక్కడ ఈ రోడ్డు ఉన్నాడు. దాంట్లోకి ఎంటర్ అవ్వాలా? రోడ్ ఉంది. అడుగుదామా? ఫోన్ మీకు వచ్చింది సార్. సిగ్నల్ అందట్లేదు. హలో సార్, ఫెన్సింగ్ వర్క్ చందన్ వ్యాలీ అని బోర్డు ఉంది. అక్కడ సిగ్నల్ సరే అందట్లేదు. బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. హారన్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. లొకేషన్ బాగుంటుంది సార్. సాంగ్ షూట్ చేసుకోవచ్చు అన్నారుగా. ఎక్కడెక్కడ కనిపించిందా? ఎక్కడి దాకా రావాలో? ఇప్పుడు ఈ చిన్న చెట్టుకి మామిడికాయలు చూడు, రసాలు విరగ పూసాయి. చూడండి చిన్న చెట్టుకి ఎన్ని ఉన్నాయి మామిడి పళ్ళు. కింద కాంతున్నాయి. ఎక్కడున్నారు సార్? కాల్ చేయరా? అదేనేమో అనుకున్నా నేను. ఇదే ఫోన్ చేయి ఒకసారి. ఒకసారి ఫోన్ చేస్తాను. భలే ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది చెట్లు. స్ట్రైట్ గా రావాలా? రోడ్డు మట్టి రోడ్డు వచ్చింది. మట్టి రోడ్డు దగ్గరే ఉన్నా నేను. ఓకే వస్తున్నా. అన్ని మామిడి తోటలే. మొత్తం మామిడి తోటలు వచ్చి ఉంది. భలే ఉంది. సొంత వాళ్ళని తీసుకొస్తే బాగుండేది. అంటే మా సొంత వాళ్ళు, మా నాన్న వాళ్ళు వస్తున్నారు, మా మాయ వాళ్ళు వస్తున్నారు. భలే చేసాలేము కదా దిగి. భలే ఉందండి, చాలా బాగుంది.
మొత్తం పైన చెట్లన్నీ మామిడి తోటలే. మామిడి తోటలోనే రోడ్డు వేసినట్టున్నారు ఇల్లు. అటు ఇటు మామిడి తోటలు అట్లా ఉంది. ఇది చిన్నపాటి అరకులా ఉందిరా. లుక్ లైక్ ఇక్కడ కదా, చూడు. అందుకే అన్నా నా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు సార్ షూటింగ్, మనకి ఎక్కువ దూరం కూడా కాదు. మనం ఈ టైంలో రావడమే కరెక్ట్ మాధు. కొంచెం లేట్ అయితే చీకటి అయితే ఇబ్బంది అయ్యేదేమో మేబీ కదా. చీకటి అయితే ఇబ్బంది అయ్యేది. అవి మామిడిపళ్ళు పడి ఒకటి మీద పడిపోయినాయి మామిడిపళ్ళు. ఒరే అటా ఇటా అవునా, అటు కాదా మరి. ఇది నీకు తెలిసినట్టు అటు కాదా అంటే అంట. తిప్పుకొని వస్తారేమో. అవునా, ఇది వీళ్ళది ఈ ఊరు అనుకో, నూజివీడే కదా. వీళ్ళకి అన్ని కొట్టిన పిండి అనుకుంటా అంతా. స్కూటీ ఏమో అనుకున్నా. ఇంకా బైక్ రా కొంచెం ఓకే. దగ్గరికి వచ్చేసాం. అండ్ మీకు ఒకటి చూపిస్తున్నాను. ఆ గట్టు మీద టెంపుల్ ఉందండి, మల్లా స్వామి టెంపుల్ అంటారు. ఇంత జూమ్ అయితే అది తీసుకెళ్ళి చూపిస్తాను. ఎంత వస్తుంది, గ్రేట్ కదా మాకు. ఇక్కడ ఉంది. ఏం స్వామి అండి? మల్లా మల్లన్న మల్లన్న మల్లయ్య స్వామి. అక్కడ పెళ్ళి అయిందా మీ అన్నయ్య గారిది? ఓకే, చూడండి అంత దూరంలో జూమ్ అయింది, బాగానే అయింది. మామిడికాయ చెట్లే నీకు ఉన్నాయండి అసలు ఆనుకొని. రోడ్డు ఏమంటే పక్కన ఇట్లా అందుతున్నాయి. కొయ్యకూడదు అనుకోండి, వాళ్ళ తోటలు కాబట్టి. బట్ భలే ఉందండి. అవునా, మొత్తం హైదరాబాద్ లో ఈ తోటలన్నీ. అవునా, అదనమాట. చిన్నపాటి అరకులో ఫస్ట్ లో అరకులో ఇంత ఇలా ఉండేది, ఇలా ఉండేది. తర్వాత అంతా డెవలప్ అయింది కదా, చాలా వరకు డెవలప్ అయింది. చూడండి మామిడికాయలు చూడండి, లేదు ఎన్ని పడిపోయాయి చూడండి. ఇక్కడ ఉన్న గాలిదుమ్మ కనుకుంటా మొత్తం కాయలు. లోడ్లో వెళ్ళేటప్పుడు కూడా అనుకుంటా. మామిడికాయలు వాసన అండి, పన్నెండు మామిడికాయలు వాసన. పార్టీయా చూడండి, అది చూడండి ఎంత బాగుందో. ఎంజాయ్ చేయండి. కొబ్బరి మామిడికాయలు అదిగోండి, చూడండి కంచె కూడా లేదు. ఎందుకు రారు అంటే వేరే అయ్యే ఎందుకు కాపలా వాళ్ళు ఉంటారు. కుక్కలో ఉండవాడిని, కాపలా కుక్కలు కూడా దిగగానే పోతే వస్తే కూడా ఉంటాయి. జాగ్రత్తలో ఉంటారు కదా, మామిడి తోటలో ఉంటాయి కదా కాపుడు కుక్కలు ఉంటాయి. ఎంత దూరం సార్? 1 కిలోమీటర్ అన్నారు సార్. మమ్మల్ని కిడ్నాప్ చేయట్లేగా మీరు? నేను భయపడుతుంటే అమ్మో, ఇది మీ ఊరు వచ్చి మిమ్మల్ని మా కార్లు ఎక్కించుకొని మీరు చెప్పినట్టు తీసుకెళ్తూ అబ్బాబాబా ఏం చెప్తిరి. కాదు ఇప్పుడు ఇక్కడ ఎవరిది తోట? ఇదిగోండి వచ్చాము మామిడి తోటలోకి. ఇదే అంట. ఇందాక అక్కడ చెట్టుకి పెడితే ఇట్లా అందింది. ఒక రాలిపోయినాయి చూడు బా, పండు మంచిగా అన్ని రాలిపోయి ఉన్నాయి. అది ఏడుతారండి మళ్ళీ తర్వాత. అయ్యా అన్ని కింద పడిపోయినాయి కదండి. ఎంత లావు ఉన్నాయి చూడండి. అక్కడ చూడు
గుత్తులు గుత్తులు. చివరి వరకు పోయినాయి సార్, ఆ నుంచి నడిచాలి. అన్ని కింద పడిపోయాయి, కింద పడ్డాయి. ఏమండి బంగినపల్లి మామిడిపళ్ళు కదా, వావ్ బాగుంటాయి పండితే. కొయ్యచ్చండి, పట్టుకొని చూపించు, పైకి లేపు, పైకి లే కానీ చేతికి మంచి ఆగమదు. వావ్, ఒరే ఒరే బంగినపల్లి స్మెల్ చూస్తాను. అది జీడి ఉండగల, జాగ్రత్త. వద్దు వద్దులేండి, వచ్చి పోయేటప్పుడు వద్దాం. మస్తు ఉన్నాయండి ఇక్కడ. పదండి, ఉన్నాయి పిల్లగాలు తీసుకొచ్చండి మా ఎంజాయ్ చేసేవాళ్ళు. మీకు తెచ్చిన చెట్టు రసంకాయ తెలుసా, గట్టు పైన ఉన్న చెట్టుకి పైనుంచా. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని వీడియో తీయమన్నా నేను వచ్చినప్పుడు. భలే ఉందిగా ప్లేస్ కూడా, సాంగ్ షూట్ కి బాగుంటది అన్నా నేను, అందుకే. ఇక్కడ వరకు ఓ తోతాపురి, ఇవి తోతాపురి ఇవి. ఒరే జాగ్రత్త, ఎక్కడి దాకా వెళ్ళాలి? ధైర్యం ఎక్కువ కాదు మీకు, కింద అంతున్నాయి అక్కడ. అయ్యో చెప్పట్లేదే, చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో. మూడు వేడి తీసుకురాలి, ఇంకా అటు వెళ్తే రాడు సార్ బయటికి. కోతులు లేవా అండి ఇక్కడ? కోతులు ఉంటాయి సార్, కాపలాలు బాగుంటాయి. అవునా, కోతులు ఉంటాయి. అమ్మో, ఆయన ఇన్ని మామిడికాయలు తినలేవు అవి, కానీ కోరిక వదిలిపెడతాను భయం. సోలార్ అండి అది. వావ్, అయ్యో అవునా, చూస్తున్నామండి మేము ఫస్ట్ టైము, ఇంత దగ్గరగా నువ్వు తెమ్మన్నావు కదా. రైస్ కాదు, దీంట్లో పెట్టేసేయండి. అవి పండ్లా? రైస్ లోపల పెట్టుకున్నాం. ఆహా, అవి బండ్లో సీట్ మీద పెట్టేసి. చూసారండి బంగినపల్లి చెట్టు పండ్లు అనమాట. ఒరిజినల్ పుల్ సార్. ఒక్కటైనా పండు ఉందా? నేను చెట్టు మీద కోస్తూ తినాలని ఒకటి అనుకున్నా వీడియోలో, అది ఒకటి పండు ఉంది. మీ కావా? ఓకే, ఎక్కడైనా ఒక్క పండు ఉంటే చూపించరా, చెట్టు మీద ఇలా కోస్తాను. అలా కాదు, వీడియో కోసం, లైక్ ఇట్లా కోస్తూ తిన్నట్టు వీడియో తీస్తే మనకి బాగుంటుంది. వాళ్ళకి రోజు చూసి ఇప్పుడు ఎందుకు? అరే ఆగురా, నేను వీడియో తీసుకుంటాను. తినేటప్పుడు నన్ను పిలు మాధురెడ్డి. మా ఉమా వాళ్ళు, మా సునీత వాళ్ళు వచ్చుంటే భలే ఉండేదండి. కాయలు చూసిరా కింద ఎలా పడిపోయా. ఇదిగోండి చెట్టుకి బంగినపల్లి కాయలు, చెట్టుకి భలే ఉన్నాయి కదా. ఆగు ఆగు, కడుతున్నావా? అంత పెద్ద తింటావారా నువ్వు? ఓకే, పండ్లకు దాంట్లో కాయలకు దాంట్లో వేస్తారా? అటు పక్క పోయినా నీళ్ళు దాది కింద కొంగు కాదు మీద పదండి. కాదు వెళ్దా, తీసుకెళ్దాం. తిను, తినుకుండ్రా. తింటా అన్నావు కదా, తిను. ఇట్లా ఇట్లా తీసేసి ఇక్కడ కొరుక్కో. పదండి, వస్తున్నా. తప్పిపోతాం మేము. వస్తున్నాను సార్, వస్తున్నా. వీడు ఒక్క వీడియో తీసుకున్నాం కదా. అట్లా కొరకరాదు, రసాలు కాదు, రసాలు కాదు రే, రసాలు కాదురా అవి, పండుతుందిలే. కైసే బాగుందా? సూపర్ టేస్ట్. బియ్యం బాగుంది, తీసుకొద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయింది.
మళ్ళీ వద్దాంలే, మళ్ళీ రావచ్చుగా, ఉంటాయి ఎమ్మటే అయిపోవుగా. జూన్ వరకు ఉంటాయి. మరి ఇంకే బా నాకు ఊరిచ్చకు రా ఎదవా అంటా, నేను కూడా అంటా. ఏది బాటిల్ మూత పెట్టి మీ క్యాబ్ పెట్టి బాగున్నాయంటండి. కిందే ఉన్నాయండి. ఎన్ని తీయాలి, ఏమని తీయాలి వీడియో? ఎడు తిప్పాలి, ఏడు తీయాలి చెప్పండి వీడియో. అదే అటు తిప్పి అటు, ఇది తిప్పి ఇటు చూడండి. ఇది తోతాపురి చేతి అంత ఇగోండి తోతాపురి కాయలు. బంగిని పల్లి మామిడి మీనుంది. ఇగోండి మధు, నేను రాని ఇక్కడ నుంచి. అసలు చూడండి వావ్, వాట్ ఎంజాయ్మెంట్ రా అసలు. ప్రాణం ఉసూరుమున బంగినపల్లి మామిడి పండు రంజ మీరుంది. చూడండి భలే ఉన్నాయండి కాయలు. అసలు ఇక్కడ తెప్పలు. మధు అయితే తిరుగుంటే పని చేస్తున్నాడు. ఇంత ఎగ్జైట్ అవుతున్నాం అనుకోకండి, మేము చూడలేదండి ఎప్పుడు ఇంత దగ్గరగా. అందుకే తెలుసా అండి. ఆయన ఫోన్ చేయరా, ఇది ఇక్కడే మిస్ అయినవేంట్రా? నువ్వే మొదలుపెట్టింది. నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు. అయ్యో తప్పిపోయామేంట్రా మనం తోటలో? కనిపించారా? అదే మరి వస్తా. అటే పోయారా మధు? షోరా? కాదనుకుంటా, ఇటు అనుకుంటా. ఎట్లా ఎక్కినావు? ఇట్లా ఎక్కావా? వాళ్ళు అడుగులు కూడా లేవు కదా ఇటు అయితే. అమ్మయ్య, నాకు అట్లా ఊరించకురా, వద్దు. ఇంత మంచి ఫ్రెష్గా నేను ఎంగిలిని తినావురా? లేనప్పుడు అంటే ఏదో అదే తినవచ్చు. చాలా ఉన్నాయి. నేను మొత్తం ఏరి ఏంటి పిలువి. నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, నాగేశ్వరరావు. నాగేశ్వరరావు, ఆయనకి వాయిస్ రాదుగా. అటు కాదు, ఇటు దారి అడిపోతావేంటి? పోయి మన కారు దగ్గర ఉందాంపా. మనకి వినిపించట్లేదండి వాయిస్. అడవిలో తప్పడం తెలిసి మా ఆవిడ తోటలో కూడా తప్పుతాం మధు. ఎవరు భాయ్? ఒరే తేనె తీగలు మధు, జుమ్మంటుంది తేనె తీగలు. సౌండ్ అబ్బా, కంపురా మామిడికాయలు, కంపు. ఓ నాయన, తిని తీయకుందా మధు? అవునా? కారు తాళం వేసినావా? బామ్మ, ఇంత దూరం కారు వస్తుంది కదా ఇక్కడ దాకా. వేరే దారి ఉంది? కారు పోయి దారి ఉంది, ఎందుకంటే వీళ్ళు అది వేయాలి కదా, దాన్ని ఏమంటారు, లోడ్ వేయాలి కదరా. కారు తీసుకురావచ్చా? పోలే, అటే పోయినట్టు గుర్తు నాకు. కుక్కలే ఉండి మీద పడతాయి.
వాట్సాప్ కాల్ చేయరా. చూడండి ఇగో కాదు, వీడు ఒక కాయ కింద పడదని చేతిలో పట్టుకున్నాడు. ఎన్ని కాయలు పడ్డాయో వీడు మనసంతా ఒప్పట్లేదంట. ఏం చేయాలో అర్థం కావట్లేదంట. అది ఆయన ఇక్కడ ఉన్న ఆయన అయితే క్యాజువల్గా వెళ్ళిపోతుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అది కాయల కింద పడి చూస్తుంది. నిన్ను వదిలేసాడు. ఇది మంచి కాయ మళ్ళీ. బా మధు పండింది చూడిగో, పండిందిరా ఇది. చూడండి ఎంత ఎట్లుందో. ఇక పెడుతున్నాను. అయ్యే ఎప్పుడు పడ్డే కాయలు మరి తెలియదు కదా. మరి ఇక్కడే ఉన్నామన్నాడు. సో వీడియో కాల్ చేసి మన వాళ్ళకి చూపిద్దామా. ఇవి కూడా అదే సార్, మొత్తం తీయటి ఫ్రెష్ కాయలు. చెట్టు మీద ఒక పండు నాకు తెలియదు. ఇప్పుడు నాకు చెట్టు మీద ఒక పండు కావాలి. నేను వీడియో తీసుకోవాలి. కొన్ని ఇది పోయి టేస్ట్ చూస్తా. వీటిని అది పట్టుకో. టేస్ట్ ఉంటుంది. ఇవి బంగినపల్లేనా అండి? మరి ఇవేంటి కొంచెం చిన్నగా ఉన్నాయి. చిన్న బంగినపల్ల కాదండి. అడవుల్లో అట్లా వాటర్ కాయలు రుస్తున్నావు సార్. ఈ వాటర్ లేకుండా ఓహో బాగుంటాయి. స్వతహాగా పెరిగినాయి ఇవి. నీళ్లు పెట్టడం అట్లా ఏం జరగదా? ఓకే, వర్షానికి పడ్డమే ఇక న్యాచురల్ గా. అందులో ఏం జరగదా? అవును సార్. మనం ఇంటికి వెళ్ళేదో పనిపోతే ఎట్టండి. 5 days వరకు పచ్చికాయలు కావాలంటే ఇప్పుడు రావాలి. వారం తర్వాత పచ్చికాయలు టేస్టీగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయండి, అంత బాగున్నాయి. ముందు లొకేషన్స్ బ్యూటిఫుల్ గా ఉంది. సాంగ్ షూటింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది. లొకేషన్ ఉంది. అవునా? నీ పేరు? నా పేరు నాగరాజు. ఓకే. మా అమ్మాయి ఒక కాయ తీసుకుని కాదు అంది. కొమ్మ అయితే ఒకరైనా పడుకోలేదట నువ్వు? కాదురా, కొమ్మ ఇద్దాం అనుకున్నా కానీ రాలే. కదండి చాలు. మామిడికాయలు తీసుకొని వస్తున్నాం కదండి. ఫుల్ వర్షంగా ఉంది. మరి మేము అంటే ఖమ్మంలో ఉందో లేదో తెలియదు. ఇప్పుడైతే కల్లూరు తల్లాడ దగ్గరలో ఉన్నాం. కల్లూరు దాటాము, తల్లాడ దగ్గరలో ఉన్నాం అనమాట. వర్షం వస్తుంది. మా మామయ్య వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారంట. ఇంటికి వచ్చే లోపల వెళ్ళిపోయారు కూడా వాళ్ళు. వర్షం అయితే వస్తుంది. నేనేమో మటన్ తీసుకుని వస్తున్నాను. మా మామయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళేమో వెళ్ళిపోయారంట. కొంచెం లేట్ అయిపోయింది. అంత దూరం కదండి, తొందరగా రాలేం కదా, అందుకని. బయట ఉరుముతుందండి. ఇంకా అసలు భయంకర బాగా వర్షం వస్తుంది. అసలు మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంత వర్షంలో వెళ్ళాం ఒకసారి. మళ్ళీ ఇప్పుడే దగ్గరికి వచ్చేసాము. సైడ్ మధ్యలో లేదు. ఆ పల్లిపాడు దగ్గర అవతల ఉంది, మళ్ళీ పల్లిపాడు దగ్గర లేదు. ఉరుముతుంది. అవును. దీంట్లో కనిపిస్తుంది.
దీంట్లో కనిపిస్తుంది కెమెరాలో కంటే, లైటింగ్ డైరెక్ట్ కంటే కదా. వామ్మో ఏంట్రా ఇంత భయంకరమైన వర్షం, ఎండాకాలం. మాది ఇక్కడ చెరువులా ఉంటుంది, జాగ్రత్త. అందరు చిన్నగానే వస్తున్నారు, రావు దీనికి వస్తాయి. ఉరుముతుంది బయట. చాలా వేడిగా ఉంది ఇవాళ. ఉబ్బ అంటామండి, ఉడుకు ఉబ్బ. ఇంకేమంటారు? హ్యూమిడిటీయా? కాదు, హ్యూమిడిటీ అంటే జిడ్డు జిడ్డు కదా. హ్యూమిడిటీ ఓకే. వచ్చేసాం, మా వెంచర్కి వచ్చేసాం. మా వెంచర్కి వచ్చేసరికి పిడుగు సౌండ్ వచ్చిందేరా. మా ఇంటికి వచ్చేసాం. మా ఎంటర్ అమ్మయ్యా. కూర ఎదురు వస్తుందో చిన్నగా, ఏం కనిపిస్తలేదు, అందుకే చిన్నగా అంటున్నా. ఏమి కనిపిస్తుంది, జాగ్రత్త. ఇచ్చట్లేదండి, ఇంటికి వచ్చేసాం. ఎట్లా పోతా? అది వచ్చింది కదా, అది ఎక్కడి దాకా వచ్చింది? ఉరికి రాలేము, గొడుగుంది కదా మీది. మరి ఇక్కడ ఆగి ఉరికి రమ్మంటున్నారు. సుంత వచ్చి గొడిగిచ్చిపోయిందండి. ఇప్పుడు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. గొడుగు ఎగిరిపోతాం. కాయలు వెనక ఉన్నాయి, తీసుకెళ్దామా కాయలు? ఒక డబ్బు తీసుకెళ్దాం, ట్రై చేస్తా. తగనంగా వచ్చినా పిల్లలు తింటారు కదా. నీ గొడుగు అట్లా పెడతా. ఈ చిన్నది తీసుకున్నావా? పెద్దది మొయ్యలేం కదా. దాంట్లో కొన్ని పచ్చి దీంట్లో ఇవన్నీ పండి ఉన్నాయి. పండి ఉన్నాయా? మెత్తగా అయిపోయింది. ఉన్నాయా? పండి ఉన్నాయా? పద, చిన్నదేగా మొయ్యలేస్తావుగా. నీ మోస్తా పట్టుకో, నీ మోస్తారా? ఒక